మంచిర్యాల నియోజకవర్గంలో ప్రజలు రైతుల పట్ల పూర్తి అవగాహన తనకు ఉన్నదని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు అన్నారు. మంచిర్యాల జిల్లా లక్షటిపేట విశ్రాంతి భవన ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గత 2 రోజుల క్రితం ఒక వీడియోలో మాకు అవగాహన లేదని అనడం తప్పని అన్నారు. రైతులకు సరిపడా యూరియా నిల్వ ఉంచి సరఫరా చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదని తెలిపారు. పంటలు వేసుకుని యూరియా కోసం రైతులు దుకాణం ముందు నిలబడి ఉండటం చాలా బాధాకరమని తెలిపారు. గత 10 సంవత్సరాలలో కేసీఆర్ ప్రభుత్వంలో ఏ ఒక్క రోజు దుకాణం ముందు యూరియా కోసం నిలబడిన దాఖలు లేవని దట్ ఈస్ కేసీఆర్ అని పేర్కొన్నారు. వరదలు వచ్చినప్పుడు పంట నష్టమైనప్పుడు తనకు ప్రజల్లోకి వెళ్లి పలకరించి ఓదార్చడం తన అలవాటని తెలిపారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు పంట నష్టపరిహారం అందించాలని సరిపడా యూరియా నిల్వలు ఉంచి రైతులకు యూరియా బస్తాలను అందజేయాలని డిమాండ్ చేశారు. ఈ విలేకరుల సమావేశంలో మాజీ మున్సిపల్ చైర్మన్ నలమాసు కాంతయ్య, వైస్ చైర్మన్ కోడేటి శ్రీనివాస్ గౌడ్, మాజీ డీసీఎంఎస్ చైర్మన్ తిప్పని లింగయ్య, మాజీ డీసీఎంఎస్ చైర్మన్ కేతిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పాదం శ్రీనివాస్, మండల అధ్యక్షులు చుంచు చిన్నయ్య, బీఆర్ఎస్ పార్టీ నాయకులు చాతరాజ రాజన్న, మెట్టు రాజు, చందు, పెట్టెం తిరుపతి, సతీష్, రాయమల్లు మరియు బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇది ఇలా రైతాంగానికి చెప్తున్నాం. ఇంకోటి అన్నట్టు అప్పటికప్పుడే ఏది నీళ్ళు వస్తేనే అకాల వర్షం, అదేవిధంగా రైతులకు కావాల్సిన ఎరువుల విషయంలో మాకు ఒక అలవాటు, ఎప్పుడైనా నీళ్ళు వచ్చినా ఏదైనా ఇబ్బంది అయినా పోయే అలవాటు మాకుంది. నేను 3-4 రోజుల క్రితం గుర్రేవు ప్రాంతంలో అక్కడ ఏది వరదలు ఉన్న బాగా నీరు చుట్టూ కొంత పంట ముట్టింది. ఎరువులకు నీరుకు ఇబ్బంది పడుతుందని ఆన్ ద వే పోయేటప్పుడు దండపల్లి సొసైటీ గారు జనం బాగున్నారు, రిటర్న్లో అక్కడికి వచ్చి వాళ్ళతో మాట్లాడచ్చు. ఉద్దేశం వల్ల దీన్ని రాద్ధాంతం చేస్తూ మంచాల ఎమ్మెల్యే మొన్న ఏదో వీడియో ఒకటి రిలీజ్ చేయడం జరిగింది. దాన్ని బట్టి లోకల్గా ఏదో మాట్లాడారు. అందులో ఏమి అవగాహన ఉంది అని ఏదో మాట్లాడింది. అవగాహన నాకు అన్ని విధాలు అవగాహన ఉంది. 10 సంవత్సరాలు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కేసీఆర్ గారి నాయకత్వాన బ్రహ్మాండంగా ఒక్క వ్యక్తి కూడా దుకాణం ముందు నిలవలేదు. దట్ ఈజ్ కేసీఆర్. అది దృష్టి మాట్లాడగా ఇవాళ ఏమైంది, ఇంకా కాస్త కొంతమంది వరేకో ఇక్కడ కొంచెం ప్రతి నువ్వు అంత ఎక్కడైతే కాటన్ ఉందో మొత్తం రాత్రి బావులు రాత్రి ఏమంటున్నారు. మళ్ళీ వీడియో తీసింది, ఇది పగలగా రాత్రి తీశారు. యూరియా సరఫరా చేయవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది, కేంద్రంపై ఒత్తిడి తెచ్చి అది మీరు చేయలేకపోయారు, మీరు ఫెయిల్ అయ్యారు. ఇలా అంటారు. నేను దండపల్లి కడక్కడ అవుతే కేసీఆర్ ప్రభుత్వం అట్లేకుండా బ్రహ్మాండంగా మాకు అసలు మేము ఎప్పుడు పట్టుకపోయింది, ఇలా ఈ ప్రభుత్వంలో రావడం లేదు. డెఫినెట్గా అంటారు. ఎందుకంటారండి, ఆపుతారా? ఆపలేదు ఎవరు. అది అసలు యూరియా ఎక్కడి చేస్తుంది అంటే ప్రేమ్ సాగర్ మాటల్లో ఎక్కడి చేస్తుంది. అంతకుముందు గతంలో మనకు రేక్ పాయింట్ ఎక్కడ ఆదిలాబాద్ నుంచి మనకు బై రోడ్ వస్తే ఇది బంధు ఏ కబాల్ ఈ పెద్ద ల్యాండ్లో ఏటేటో దీనికి వచ్చి ఒక బస్సు ఉంది 50 రూపాయలు 60 రూపాయలు డిమాండ్. ఓ సందర్భంలో షార్టేజ్ ఉంటే లారీలు రానియని సందర్భంలో నేను ఆనాడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మంచిగా రేక్ పాయింట్ది మంజూరు చేసిన వ్యక్తి, మంజూరు కోసం ప్రయత్నం చేసిన వ్యక్తి దివాకర్ రావు. ఇక అవగాహన లేకుండా యూరియా అనేది రైతు మీద నాకు ఉంది కాబట్టి, నాకు అవగాహన ఉంది కాబట్టి, అందుకే రేక్ పాయింట్ మంచిగా రైల్వే స్టేషన్ రేక్ పాయింట్ తోటి మనకు ఒక్కొక్క బస్సు మీద ఇవ్వాలా 60, 70, 80 రూపాయలు మిగులుతుందా దివాకర్ కారణం ఆయన కాదు. అందుకోసం ఉట్టిగా వేగంగా మాట్లాడుకొని ఇప్పటికే నువ్వు చులకైన ప్రజల్లో ప్రభుత్వం చులకైనది, నువ్వు చులకైనంత అనుమానం లేదు. మేమేం చెప్పడం కాదు. నువ్వు అన్నమాట ఏంది, చేసేది పుట్టిన వేగంగా మాట్లాడుతావు.
ఒక కొనుగోలు కేంద్రం ఓపెన్ చేయలేదు. 2 కిలోల బాధ్యత నేరుగా డైరెక్ట్ స్టార్టింగే 2 కిలోస్ స్టార్టింగే 2 కిలో బాధ్యత అని చెప్పింది అక్కడ రైతు ఇప్పటికే డిమాండ్ ఇంటింటికి ఇస్తాడు. అది కూడా చూస్తాం. వీరే ఇంటింటికి ఇస్తారట. అసలే దిక్కులేంటి ఇంటింటికి ఇమ్మీడియట్ గా రైతాంగాన్ని ఇబ్బంది కాకుండా యూరియా ఇచ్చే కార్యక్రమం. నేను ఏమంటున్నా, నష్టం అనేది డెఫినెట్ గా పంట నష్టపోతే నేనే ఉట్టిగా చెప్పడం లేదు. నేను కూడా 50 నుంచి రాజకీయాలు ఉన్నా, మంచి నాకు అవగాహన ఉంది. సర్వే చేస్తారు, పంట నష్టమైందా కాదా. నష్టమైతేనే వాళ్ళు రిపోర్ట్ పంపుతారు, అగ్రికల్చర్ జాయింట్ ఇన్స్పెక్షన్ చేస్తారు. అది ఇమ్మీడియట్ గా యూరియా అయితే ప్రియారిటీ కింద ఇప్పియాలి. మొన్న బాగా వర్షాలతోటి ఎక్కడనైతే మునిగిందో, ఎక్కడ పంట వేయిందో, ఎక్కడ కాటన్ వేయిందో, ఎక్కడ వరి వేయిందో వాటికి నష్టపరిహారం ఇవ్వాలంటారు. రాష్ట్రం అంతా ఇవ్వచ్చు, ఇక్కడ ఇవ్వాల్సిందే. ఇది మా డిమాండ్.